ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న నినాదం ఒక్కటే, సబ్కా రామ్ చలో అయోధ్యత. ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టానికి సంబంధించి అసలైన క్రతువు ప్రారంభమైంది. మకర సంక్రాంతి రోజున ఈ వేడుకను ప్రారంభమవ్వక 16 నుంచి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన వైదిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అయోధ్యలో మొదలైన ప్రాణప్రతిష్ఠ క్రతువు. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహణ. అయోధ్యకు వెల్లువెత్తుతున్న కానుకలు. అయోధ్యలో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు. సిద్ధమైన రామాలయ గర్భగుడి. హిందువులంతా ఎంతో భక్తిభావంతో ఎదురుచూస్తున్న అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతోంది. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా రామమందిర ప్రారంభోత్సవం జరగాలని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న జరిగే ఈ మహాక్రతువులో దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ఆచారాలు, నియమాలు మకర సంక్రాంతి పండుగ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది పుణ్య దంపతులు 45 నియమాల్ని పాటించనున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ దంపతులందరూ మొదట స్నానం చేసి 8 రోజుల పాటు ఈ నియమాల్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొనే 11 మంది దంపతులకు పాటించవలసిన నియమాల్ని తెలియజేసింది. వీరంతా ఈ 8 రోజుల పాటు అత్యంత నిష్ఠతో శ్రీరామునికి పూజలు చేయాలి. నిరంతరం రామనామ జపం చేయాలి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైన జీవనశైలి ఉండేలా చూసుకోవాలి. మరోవైపు మకర సంక్రాంతి నుంచి అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. రామ్కీ పైడి, ధర్మపద్, తులసి ఉద్యాన్, సర్క్యూట్ హౌస్, సాకేత్ కాలేజ్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి. అయోధ్యలో కొలువు తీరనున్న శ్రీరామచంద్రుడికి కానుకల వర్షం కురుస్తోంది. దేశ విదేశాల నుంచి బహుమతులొస్తున్నాయి. వాటన్నింటిలో ప్రత్యేకంగా నిలుస్తోంది మాత్రం శ్రీరాముడి అత్తమామల ఇంటి నుంచి వచ్చే కానుకలే. సీతామాత స్వస్థలమైన బీహార్లోని సీతామఢి నుంచి కానుకలతో కూడిన ట్రక్కులు అయోధ్య చేరుకుంటున్నాయి. వాటిలో ధనధాన్య కనకాది వస్తువులన్నీ ఉన్నాయి. అలాగే దుస్తులు, దుప్పట్లతో పాటు ఓ కొత్త జంటకు కావాల్సిన గృహోపకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ఆ కానుకలు తీసుకుని అయోధ్య చేరుకుంటున్నారు సీతామఢివాసులు. శ్రీరాముడికి కానుకల రూపంలో వచ్చే కానుకలు ట్రక్కులలో అయోధ్యకు చేరుకున్నాయి. ప్రజెంట్ మనం చూస్తున్నాం, అయోధ్యకు వచ్చిన 5 ట్రక్కులలో శ్రీరాముడికి సీతాదేవి పుట్టింటి నుంచి కానుక రూపంలో ట్రక్కులు వచ్చాయి. ప్రజెంట్ మనం చూస్తున్నాం శ్రీ జానకి జన్మభూమి పునౌరా ధామ్ సీతామండి బీహార్. సీతాదేవి జన్మస్థలం ఏదైతుందో బీహార్లో, ఆ బీహార్ నుంచి రాముడికి కానుకగా ఈ 5 ట్రక్కుల కానుకలు తీసుకువచ్చారు. ఈ 5 ట్రక్కుల కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ 5 ట్రక్కుల కానుకలను కూడా అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ అయోధ్యకు తీసుకువస్తారు. అయోధ్యలో సమర్పించిన తర్వాత భక్తులకు సమర్పించేందుకు ఈ 5 ట్రక్కులను ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ బీహార్ నుంచి కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారు. అంటే ఇది ఆనవాయితీగా వస్తుందా, ఎప్పటి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు అనే దానిపై వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. జీ బోలియే, ఏ పూరా 5 ट्रक बिहार से आया था, जानकी जन्मभूमि पुनौरा से आया था, ससुराल से उसका राम जी का ससुराल का घर से आया था. आपको कैसा लग रहा है उधर से इधर लेके आने के? हम लोग को बहुत खुशी मिल रही है. इस उत्सव का बहुत दिन से हम लोग तपस्या समझे कर रहे थे. आप बोलिए, उसमें क्या क्या लाया था? इसमें खाजा, गांजा, लड्डू, मिठाई, चूड़ा, दही, लाई, मीठा, चावल, चूड़ा, जो भी चीज़ खाने का होता है, काजू, किशमिश, मखाना, बादाम, सब कुछ लेकर के हम लोग आए हैं. इसके बाद तोशक, तकिया, रजाई, पलंग, इसके बाद जैसे कि चारों दूल्हे सरकार के ठाकुर जी के लिए अंग वस्त्र, चारों सखिया के लिए अंग वस्त्र, दशरथ जी के लिए अंग वस्त्र, सब लव कुश के लिए भी अंग वस्त्र हम लोग लेकर के आए हैं. हम अपने पाहुन श्री राम लला के लिए और अपने दीदी
जानकी जी के लिए भी हम लोग सब कुछ लेकर के आए हैं। पुनौड़ा जानकी जन्मभूमि पुनौड़ा धाम सीतामढ़ी से। अच्छा, आप ये पहली बार आए हैं? इससे पहले भी आया था? हम पहली बार आए हैं अपने पाहुन श्री रामचंद्र जी महाराज के दरबार में, पहली बार आए हैं हम लोग। जब हम लोग इस बात की खुशी हुए कि हमारे ठाकुर जी 500 साल से टेंट में थे, आज इस बात की खुशी है कि हमारी ठाकुर जी की हवेली बन के तैयार है। वही हवेली की हम लोग देखने आए हैं और हम लोग से जो जुड़ा मिला लेकर के हम आए हैं। 5 टन गृह प्रवेश में जितने भी सामग्रियाँ होती है उसमें गैस चूल्हा से लेकर के बर्तन भाड़ा नमक तक हम लोग लेकर के आए हैं। हर साल भी लेके आने के चांसेस है? ये पहली बार? ठाकुर जी की कृपा रही तो हर साल लेकर के आएंगे। हर साल इस महोत्सव जो हर साल मनेगा, हर साल हम लोग लेकर के आएंगे। क्यों नहीं आएंगे? हम अपने पाहुन के लिए हर साल लेकर के आने को तैयार है हम लोग। इतना भारी लेके 5 ट्रक में ये प्राण प्रतिष्ठा होने के बाद सबको बांटेगा? सबको बांटेगा? तो ये तो यहाँ ये अयोध्या वाले समझे, हमारा काम था अपने पाहुन को दे देना। अब ये लोग क्या करेंगे तो ये लोग अयोध्या वाले जाने। ఇప్పటి వరకు 500 సంవత్సరాల నుంచి సీతాదేవి శ్రీరాముడు ఇక్కడ టెంట్ కింద ఉన్నారు. ఇప్పుడు మందిరం ఏర్పడబోతోంది. చాలా సంతోషంగా ఉంది. అందుకనే కానుకలు తీసుకొచ్చాము. ఈ శ్రీరాముడి దయ ఉంటే ప్రతి సంవత్సరం ఈ కానుకలు సమర్పించేందుకు మేము అయోధ్య తీసుకుని వస్తామంటూ కూడా వీరందరూ బీహార్ నుంచి వచ్చిన భక్తులు ఎంతో ఆనందంతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదిలా ఉంటే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాల్ని ఇప్పటికే దేశ విదేశాల్లోని ప్రముఖులకి అందజేశారు. అయితే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాల్ని 56 దేశాల్లో ఇస్తున్నట్టు విశ్వ హిందూ పరిషత్ తెలిపింది. అంతేకాదు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలోని హిందువులు చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని 10కి పైగా రాష్ట్రాల్లో రామమందిరానికి సంబంధించిన భారీ బిల్ బోర్డులను 40కి పైగా ఏర్పాటు చేస్తున్నట్టు విహెచ్పి అమెరికా విభాగం తెలిపింది. టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అరిజోనా, మిస్సోరీ రాష్ట్రాల్లో కూడా దీన రామమందిర బిల్ బోర్డులని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మారిషస్లో హిందువులైన ఉద్యోగులు ఈ నెల 22న పూజల్లో పాల్గొనేందుకు 2 గంటలు అనుమతిచ్చే ప్రతిపాదనకు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపింది.